ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 13 మంది ప్రాణాలు తీసింది డొక్కు బస్సు. దాని గురించి టీవీ నైన్తో కొన్ని కీలక విషయాలు చెప్పాడు క్లీనర్. స్టీరింగ్ స్ట్రక్ అయిపోవడం వల్లే, పట్టేయడం వల్లే ప్రమాదం జరిగింది అంటున్నాడు. ప్రమాదానికి గంట ముందు కూడా బస్సుకి రిపేర్లు చేయని సెన్సార్లు పనిచేయకపోవడంతో గంట పాటు ఆగిపోయిందన్నాడు. ఇక టిప్పర్ని తప్పించే క్రమంలో బస్సు కంట్రోల్ కాలేదని చెప్తున్నాడు క్లీనర్. 5:30 అలా అయింది. 5:30 అయింది. మేము రన్నింగ్ అప్పుడే తిరుగుతున్నాం. 5:30 మధ్యలో టిప్పర్ కూడా మరి లైన్లో దాటి ఈ లైన్లోకి వచ్చింది. కొంచెం మన బండి కూడా కంట్రోల్ అవ్వలే. స్టీరింగ్ పట్టుకోపోయింది. స్టీరింగ్ స్టక్ అయిపోయింది సెన్సార్ ప్రాబ్లం వల్ల. బ్రేక్ కూడా ఆగలేదు అంటున్నాడు. అందరూ కొట్టాడు. నువ్వు ఆ సమయంలో మీరు ఎక్కడ కూర్చున్నారు? నేను డ్రైవర్ పక్కన క్లీనర్ సీట్లో కూర్చున్నా. ప్రమాదం జరగగానే డ్రైవర్ మరి దూకి వెళ్ళిపోయిందా? డోర్ దిగేసి వెళ్ళిపోయాడు. నేను ముందు అద్దం నుంచి పడ్డా. ఎట్లా డ్రైవర్కి ఏమైనా దెబ్బలు తగిలినాయా? డ్రైవర్ని ఎందుకు గమనించలే. ఇంకా ముందు అద్దం నుంచి పడ్డా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు డ్రైవర్? తెలియదు అన్న. మొత్తం ఎంతమంది ఉన్నారు బస్సులో ఆ సమయంలో? ఒక 35 మంది దాకా ఉన్నారు. బస్సు కండిషన్లోనే ఉందా? కండిషన్లోనే ఉంది. వాడ వెరగకుండా పరంతో కొంచెం లైట్ సెన్సార్ ప్రాబ్లం వచ్చింది. అదేనా నిదానంగా తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి టర్నింగ్ దగ్గర అట్లా స్టీరింగ్ పట్టుకుపోవడం, ఆ టిప్పర్ కూడా అట్లానే ఈ లైన్లో కొంచెం వచ్చి ఉండడం. కరెక్ట్ టిప్పర్కి ట్యాంకర్ దగ్గర గుద్దుకుంది. ఏ పొజిషన్లో బస్సు పోయి టిప్పర్కి తగిలింది? అంత గుర్తులేదన్నా కానీ కొట్టింది మాత్రం గుర్తుంది అంతే. అది ఎంత సెకండ్లో అయిపోయింది. బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా? బండి కన్నా ఉన్నాయి. మొత్తం మీరు జగిత్యాల బయలుదేరేటప్పుడు ఎంతమంది ప్రయాణికులు బస్సు ఎక్కారు? 34, 40 or 40 34, 40 లోపు ఎక్కినట్టున్నారు.